నమస్కారం. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామాకి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య ఒక ఫిల్మ్ స్టార్, అదేనండి మన బాహుబలి ఫాదర్ బజరంగి భాయిజాన్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు ఫాదర్ అన్నమాట, విజయేంద్ర గారు ఏమని చెప్పారో తెలుసా? తెలంగాణ ప్రజల గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేస్తుంటారండి అని అడుగుతారంట, కానీ తెలంగాణ వస్తే మాత్రం ఏమని అడుగుతారో తెలుసా? ఏం బిడ్డ, ఏం తిన్నావు? పొద్దుగాలు ఎప్పుడో తినుంటావు, కాస్త బుక్కు తిని రాదు, నా బుజ్జి కదా, నా అమ్మ కదా అంటారంట. ఇలా రిక్వెస్ట్ చేస్తూ ముద్దు ముద్దుగా పెడతారంటండి భోజనం. మరి అంత ఆప్యాయత అభిమానాలు ఎక్కడుంటా తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయంట. సో మరి అక్కడి ప్రజల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన మన గొప్పలు మనం ఏం చెప్పుకుంటాం చెప్పండి, పక్కూరోజు చెప్పాలి కానీ. సో మరి ఈ రోజు మన షోలో ఏం చూచిపోతున్నానో తెలుసా? సజ్జపిండి మలిదా లడ్డు. ఇది ఒక రకమైన లడ్డు, బాగుంటుంది, అలాగే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మరి ఆ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సజ్జపిండి మలిదా లడ్డు. సో దీనికి మనం సజ్జపిండి రెడీ చేసుకోవాలి. ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లడ్డూయే కదా అని అస్సలు అనుకోవద్దు, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. సజ్జపిండి వేసుకున్నాం కదా, కాస్త ఉప్పు వేసుకుందాం. దీన్ని ఎలా కలుపుకోవాలంటే రోటీల పిండి ఎలా ఉంటుంది అలా కలిపేసుకోవాలి. ఓకే, తెలంగాణ ఫెస్టివల్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. అలాగే హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, అక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి చెప్పాను కదా. అగ్రికల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అగ్రికల్చర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. ఇక్కడ క్రాప్ కూడా చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే చాలా పెద్ద పెద్ద నదులు కనెక్ట్ అయి ఉన్నాయి. కృష్ణ, గోదావరి ఇలాంటి నదులు చక్కగా వాటర్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బాగున్నాయి కాబట్టి మనకి పంటలు కూడా బాగా పండుతాయి. మెయిన్ పంటలు ఏంటంటే రైస్, వీట్, మేజ్, అలాగే షుగర్ కేన్, ఇంకా మామిడి, మ్యాంగో, కాటన్ అయితే అండి శ్రీశైలం వెళ్ళే రూట్లోని రెండు వైపులా కాటన్ ప్లాంటేషన్ ఉంటుంది. కొంచెం సిటీకి అవుట్స్కర్ట్స్ వెళ్తే కనుక, హైదరాబాద్కి అవుట్స్కర్ట్స్, మీకు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనిపిస్తాయి. అండ్ ఎంతో మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఫార్మర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. ఫార్మింగ్ వాళ్ళకి చాలా మెయిన్ ఆక్యుపేషన్. ఓకే, ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇంకొంచెం వాటర్ పడుతుంది. అలాగని ఫార్మింగే కదా అనుకుంటే ఐటీ సెక్టర్ కూడా చాలా బాగా డెవలప్ అయిందండి. హైదరాబాద్కి మరో పేరు సైబరాబాద్. ఎందుకంటే సైబరాబాద్ అనగానే ఫుల్ ఐటీ ఉంటుంది అనమాట. ఐటీ పార్క్ ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కంపెనీస్కి, ఐటీ కంపెనీస్కి ఎక్కడ మెయిన్ హబ్ అంటే హైదరాబాద్ అనండి. సో ఐటీ పరంగా కూడా చాలా బాగా డెవలప్ అయింది. అండ్ ఇంకా చెప్పాలంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. డెవలప్మెంట్ వైజ్ చూసుకున్నా, ఎకనామీ వైజ్ చూసుకున్నా, అగ్రికల్చర్ వైజ్ చూసుకున్నా అన్నిటిలోని తెలంగాణ చాలా ముందు అందులో ఉంది. ఇంతే కాకుండా అతి ఏమని చెప్పాలి, చిన్న వయసు గల స్టేట్ కూడా తెలంగాణనే. ఎందుకంటే ఈ మధ్య సెకండ్ బర్త్డే చేసుకుంది ఈ స్టేట్, కొత్తగా ఫామ్ అయింది కదండి, అందుకే. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలుపుకున్నది సజ్జపిండి. సో కొంచెం నెయ్యి పాన్ మీద ఇలా గ్రీస్ చేసుకుందాం. లడ్డూలు రౌండ్గా ఉంటాయి కదా, ప్యాన్ పెట్టింది ఏంటి అనే కదా. కొంచెం నెయ్యి చేతికి రాసుకొని రౌండ్గా రోటీలాగా ఒత్తుకోవాలి. ఓకే, ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక షేప్ అని ఇదని అదని అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం విరగొట్టేసేయాలి.
ఓకే, ఇప్పుడు ఈ ప్యాన్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఒత్తుకుంటూ ఇలా రౌండ్గా తిప్పి ఎర్రగా కాల్చేసుకోవాలి. వెరైటీగా ఉంది కదా. ఇలాంటి లడ్డు ఎప్పుడైనా చూసారా? లడ్డు అంటే మీకు ఏ లడ్డు తెలుసు? మోతీచూర్ లడ్డు, లేకపోతే రవ్వ లడ్డు, ఇంకా రకరకాల లడ్డూలు ఉంటాయి కదా, బోల్డ్ అని. సో ఈ టైప్లో లడ్డు అయితే మాత్రం చాలా మందికి తెలియదు. సజ్జ పిండితో కూడా లడ్డు చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏం తెలుసా, ఇందులో మనం షుగర్ యూజ్ చేయట్లేదు, బెల్లం యూజ్ చేస్తున్నాం. సజ్జ పిండి హెల్త్కి మంచిది, బెల్లం మంచిది. సో లడ్డూలు కూడా హెల్త్కి మంచివి. మామూలుగా అయితే ఒక్క లడ్డు తింటామండి. మోతీచూర్ లడ్డు అనుకోండి, అమ్మో నెయ్యి కదా అని చెప్పి ఒక్కటే తింటాం, బేసిన్ కూడా వేసుకుంటాం. కాబట్టి ఇలాంటి లడ్డూలు అనుకోండి కళ్ళు మూసుకొని 4 లైన్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా రివర్స్ చేసుకుందాం. ఇంకా తెలంగాణలోని ఉన్న ఐటీ హబ్ గురించి చెప్పాను, అగ్రికల్చర్ గురించి చెప్పాను కదా. ఇక్కడ మంచి మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఎస్పెషలీ హైదరాబాద్కి దగ్గరలో అనమాట. చిలుకూరు బాలాజీ అంటారు, చాలా చాలా ఫేమస్. ఈయన్ని అంటే ఎవరికైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని, జాబ్స్ రావాలని అలాంటి కోరికలు ఉంటాయంట కూడా ఆ టెంపుల్కి వెళ్తే తీరిపోతాయని ఎప్పటి నుంచో ఒక రకమైన నమ్మకం అనమాట. 11 ప్రదక్షిణలు చేయాలి గుళ్ళోని. మొక్కు తీరితే మన ఇష్టం, 101, 108 ప్రదక్షిణలు అనమాట. మీరు మార్నింగ్ 6 o'clock తర్వాత ఎప్పుడు వెళ్ళి చూసినా ఆ గుడి చుట్టూ జనాలు మినిమం ఒక 100 నుంచి 400 మంది జనాలు తిరుగుతూనే ఉంటారండి. అంటే వాళ్ళందరూ మొక్కుకొని మొక్కులు తీరాక వచ్చి ప్రదక్షిణాలు చేసుకొని మొక్కు తీర్చుకుంటారనమాట. చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ గుడిలోని ఎక్కడ ఏ పంతులు గారు కూడా డబ్బులు తీసుకోరు తెలుసా. ఫ్రీ దర్శనం, అలాగే ఏం వేయకూడదు, హుండీలు కూడా ఉండవు. మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. మహా అయితే ఒక కొబ్బరికాయ కొట్టచ్చు, తులసి మాల కానీ పూల మాల కానీ వేయచ్చు. జనరల్గా ఈ మధ్య గుళ్ళకి వెళ్తే మినిమం ఒక 400-500 వదులుతాయి మనకి, కానీ ఇక్కడ మాత్రం అంతా ఫ్రీ అనమాట. వీలైతే ఎప్పుడైనా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళండి. చూసారా వేడివేడిగా ఉన్నాయి, మిక్సీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది కాస్త చల్లారనివ్వండి, చేతులు పెడితే కాలుతున్నాయి. ఈలోపు ఈ బెల్లంని కూడా ఇలాగే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకుంటాం. మిక్సీ చేసేసుకున్నాం. ఇప్పుడు వేసేసుకోవాలి ఇందులో. వెరైటీగా ఉందా లడ్డు. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త కొబ్బరి తురుము. అందుకే చెప్పాను చాలా మంచి హెల్దీ లడ్డు ఇది. కాస్త ఇలాచీ పౌడర్, బాదం పప్పు, కొంచెం జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకొని దీన్ని, మీకు ఎవరి మీద నాకు కోపం ఉందా చెప్పండి, ఆ టైంలో చేసి ఇలా అనాలన్నమాట. యాక్చువల్లీ టెన్షన్ వచ్చినా కోపం వచ్చినా అంట ప్రెషర్ బాల్స్ ఉంటాయి, రౌండ్గా ఎల్లో స్మైలీ బాల్ ఉంటుంది. దాన్ని పట్టుకుని ఇలా అంటే టెన్షన్ ప్రెషర్ తగ్గుతుందంట. ఎందుకు ఇవే ఇలా అనుకుంటే బాగుంటుంది కదా, కాసేపు అయ్యాక లడ్డూలు చేసుకొని తినేయచ్చు. టెన్షన్ పోతుంది, ప్రెషర్ పోతుంది, మంచి లడ్డూలు వస్తాయి. ఓకే, బాగా కలిసిపోయింది కదా. చూసారు కదా, ఇలా రావాలి మన లడ్డూ మిశ్రమం. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాస్త నెయ్యి తీసుకొని చేతులకి ఇలా గ్రీస్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటే బెటర్ కదా. కొంచెం పెద్ద లడ్డూలు చేసుకుందాం.
వేడిగా ఉండేటప్పుడు లడ్డూలు చుట్టుకోండి. అది మళ్ళీ చల్లగా అయిపోతే విడిపోతుంది, లడ్డూలు రావు. అది కాక నెయ్యి కాస్త చేతికి ఎక్కువ రాసుకోండి, మీ చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది. నైస్, బాగుందా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ బాదం పొడిని ఇలా చేతిలో వేసుకొని, కాజుని కూడా చేతిలో వేసుకొని ఒకసారి ఇలా చూద్దాం. అప్పుడు వీటికి అతుక్కుని ఉండిపోతాయి. రెడీ. మరి ఇలాగే మిగిలిన లడ్డూలు కూడా చుట్టేసుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా రౌండ్గా చక్కగా మన సజ్జపిండి మలిదా లడ్డు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సజ్జపిండి మలిదా లడ్డూకి కావలసిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, ఉప్పు 1/2 టీ స్పూన్, బెల్లం 1 కప్పు, బాదం 5, కాజు 5, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కొబ్బరి పొడి 4 టీ స్పూన్లు, నెయ్యి 4 టీ స్పూన్లు. సజ్జపిండి మలిదా లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో సజ్జపిండి, ఉప్పు, సరిపడ నీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సజ్జపిండిని చపాతీలాగా చేసుకుని పాన్ పై నెయ్యి వేసి 2 వైపులా ఈ రోటిని కాల్చుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి పౌడర్ పట్టి ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో బెల్లం పొడి, కొబ్బరి తురుము, యాలకుల పొడి, బాదాం పప్పులు, జీడి పలుకులు వేసి కాస్త నెయ్యి వేసుకొని బాగా కలిపి చేతికి కూడా కాస్త నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే సజ్జపిండి మలిదా లడ్డు రెడీ. సజ్జ మలిదా లడ్డూకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఈజీ మేకింగ్, హెల్దీ ఫుడ్, స్వీట్ డిష్. సో మీరు కూడా హ్యాపీగా చేసుకొని తినేసేయండి. వేడిగా లేదు. ఒక డిఫరెంట్ టేస్ట్. కొబ్బరి తురుము బాగుంది, పంటి తోలుచు, డ్రై ఫ్రూట్స్, బెల్లం, సూపర్. వీటిని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ కాస్త నిలవ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే దీన్ని మనం సజ్జపిండితో చేసాము, వాటిని రోస్ట్ చేసాం, సజ్జపిండితో చేసిన రొట్టెని రోస్ట్ చేసాం కదా, సో తొందరగా పాడవదు. అండ్ ఇంకోటి ఏంటంటే బెల్లంతో తయారు చేసుకున్నాం, గట్టి పడకుండా కూడా ఉంటుంది. అండ్ నెయ్యి వేసుకున్నాం, సాఫ్ట్గా ఉంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయాలి, ఎందుకంటే చాలా రకాల లడ్డూలు తినుంటారు కానీ ఇలాంటి లడ్డు తినుండరు. సో మరి నెక్స్ట్ ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటో తెలుసా? ఇది కూడా తెలంగాణ స్పెషల్, సక్కినాలు అంటారు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. సక్కినాలు తయారు చేసుకోవాలంటే బియ్యంని మనం కాస్త నానబెట్టి పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే 4 to 5 hours ముందైనా నానబెట్టి పెట్టుకోవాలి. సో నేను నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఇది కూడా మనం స్టాక్ చేసుకోగలిగే ఒక చక్కటి స్నాక్. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది, బాగుంటుంది స్నాక్. దీన్ని నేను మిక్సీ పట్టుకుంటా. కొంచెం మిక్స్ చేసుకుందాం. వాటర్ వేయకూడదు కాబట్టి కొంచెం టైట్గా ఉన్నా సరే అలాగే ఓపిక చేసుకోవాలి.
ఓకే, రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త నువ్వులు వేయాలి. నువ్వులు ఎక్కువ వేసుకున్నాం. అలాగే కాస్త వాము వేసుకోవాలి. వాము డైజెషన్ మంచిది కాబట్టి ఇలాంటి స్నాక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బట్టర్ పేపర్ తీసుకోండి. మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే నో ప్రాబ్లం, ఒక క్లాత్ తీసుకోండి, ప్లెయిన్ క్లాత్ తీసుకొని కాస్త ఆయిల్ని ఇలా బ్రష్ చేసుకోండి దాని మీద. అలాగే కాస్త ఆయిల్ చేతికి కూడా రాసుకోవాలి. ఇలా ఈ మాత్రం రౌండ్ బాల్ లాగా చేసుకొని దీని మీద పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు ఎంత పల్చగా చేసుకోగలరో రౌండ్గా అంత పలుచగా చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా? ప్రాసెస్ ఈజీగా ఉంది కదా, సింపుల్. బియ్యం నానబెట్టుకోండి ఓవర్ నైట్, మార్నింగ్ గ్రైండ్ చేసేసుకోండి. కాస్త వాము, ఉప్పు, అలాగే నువ్వులు వేసుకోండి. వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలన్నమాట. ఇవి కాస్త డ్రై అవ్వాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మరి నేను ఇవన్నీ రౌండ్గా రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే, ఇలా చేసుకున్నాక వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వేసుకోండి. ముందు కావాలంటే చిన్న పీస్తో టెస్ట్ చేసి చూసుకోవచ్చు. సో ఈ సకినాలు కూడా స్నాక్ ఐటమ్ అండి తెలంగాణలోని. చూసారా, మనకి బజ్జీలు, పావు బాజీలు, సమోసాలు ప్రతి స్టేట్లో కనిపిస్తూ ఉంటాయి కదా. కొంచెం డిఫరెంట్గా చేస్తారు. కానీ బీహార్లో చూసామంటే మనం, మహారాష్ట్రలో చూసాము, ఇంకా ఛత్తీస్గఢ్ చూసాము, జార్ఖండ్ చూసాము, అన్ని చోట్ల సమోసాలు ఉన్నాయి. కానీ సకినాలు చూసారా ఏ స్టేట్లో అయినా, దాట్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పెషల్ తెలంగాణ. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. ఇంకొకటి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది తీసేసుకుంటాను. ఓకే, చూసారు కదా బాగా ఫ్రై అయ్యాయి. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేసేస్తే విరిగిపోతాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం. చూసారు కదా, సర్వింగ్ ప్లేట్కి ఒక బాతు, ఒక హంస వచ్చాయి. సర్వింగ్ ప్లేట్లో కూర్చున్నాయి. వీటికి సకినాలు పెడదాం. చూసారు కదా, తెలంగాణ స్పెషల్ స్నాక్ అండి. సకినాలు రెడీ అయిపోయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. సకినాలకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 1 కప్పు, వాము 2 టీ స్పూన్లు,
నువ్వులు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. సక్కినాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యంని మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకుని అందులో తగినంత ఉప్పు, వాము, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్ పై కాస్త నూనె రాసి ఈ బియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మెత్తగా ఒత్తుకోవాలి. చిన్న చిన్న పూరీ షేప్ లో ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సక్కినాలు రెడీ. సక్కినాలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. టేస్ట్ చెప్తాం కానీ చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నానండి. ఎందుకంటే పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, ఇంటికి చుట్టాలు వచ్చినా, మేం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సక్కినాలు చేసుకొని తినొచ్చు. దీనికి టైము, ఒక అకేషను అలా ఏమీ ఉండవసరం లేదు. మీరు చేసుకున్నారు సక్కినాలు ఈ మధ్యన మీ ఇంట్లో అయితే, నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో చేశాను కదా, ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా ఈరోజు ట్రై చేయండి. బియ్యం అందరి ఇంట్లో ఉంటుంది కదండి, స్పెషల్గా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పదార్థాలు ఏమీ లేవు ఇందులో. ఓకే, టేస్ట్ బాగా ఎర్రగా కాల్చుకోండి, క్రిస్పీగా ఉంటాయి. అండ్ వాము ఎక్కువగా వేసుకుంటే డైజెషన్ ఫ్రీగా అవుతుంది. నువ్వులు వేసుకున్నాం కాబట్టి మంచిది. నాకు ఇలాంటి 4-5 ఇస్తే టీవీ చూసుకుంటూ లాయించేస్తాను, మరేం పర్లేదు. ఇవి కూడా నాకు తక్కువ, అసలు 5 నిమిషాల్లో ఆంఫర్ట్ అయిపోతాయి. మీ పిల్లలు నువ్వులు, వాము తిన్న నల్లబెడితే ఇలాంటి వాటిలో మిక్స్ చేసేయండి, వాళ్ళకి తెలీదు. టేస్ట్ బాగుంటుంది కదా, ఫ్రై అవ్వగానే తినేస్తారు చక్కచక్క. అవసరం. సో మరి ఈరోజు చూపించిన సజ్జ మలిదా లడ్డు అలాగే సక్కినాలు, ఇవి కూడా తెలంగాణ స్పెషల్ స్వీట్ అండ్ స్నాక్ రెసిపీస్ చూసారు కదా, మరి ట్రై చేస్తారా? ఓకే, ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etv అభిరుచి, www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూడండి. రేపు మరొక 2 స్పెషల్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనిక. Until then, keep smiling. Have a nice day. Bye-bye.